Hey guys, welcome back to my channel. My name is Joshmi and I live in California. ఈ వీడియోలో హౌ మై డే ఇన్ మై లైఫ్ ఈజ్ గోయింగ్ అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ గాట్ వోకప్ అండ్ ఐ ఫ్రెష్ అప్ అండ్ దిస్ ఈస్ హౌ మై బెడ్ లుక్ లైక్స్. పొద్దున్నే ఒక అమెజాన్ డెలివరీ అయితే వచ్చిందనమాట. ఐ నీడ్ సమ్ ఐటమ్స్ లైక్ ఎక్స్టెన్షన్ కార్డ్, అవి నాకు నీడ్ ఉండే, సో అవన్నీ నేను ఆర్డర్ చేశాను. బట్ దిస్ ఎక్స్టెన్షన్ కార్డ్ ఈజ్ కాస్టెడ్ మీ అరౌండ్ $10, బట్ ఇట్ ఈస్ ఫుల్ వర్తీ. దీనికి 4 ప్లగిన్స్ వచ్చాయి అండ్ మనము జస్ట్ కేబుల్స్ కూడా ప్లగ్ చేసుకోవచ్చు అండ్ బెడ్ పక్కన హ్యాండీగా చాలా బాగుంది. సో నేను దాన్ని అయితే ఇలా సెటప్ చేశాను. ఇది సెటప్ చేసిన దగ్గర నుంచి నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఐ ఫ్రెష్ అప్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై స్కిన్ కేర్. రీసెంట్లీ ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ యూజింగ్ ఫాక్స్టైల్ ప్రొడక్ట్స్. సో ఫాక్స్టైల్ మాయిశ్చరైజర్స్ టూ వెరైటీస్ తీసుకొచ్చాను. ఒకటి గ్లో మాయిశ్చరైజర్ అండ్ ఒకటేమో పింక్ కలర్ది. దోస్ 2 ఆర్ వెరీ వండర్ఫుల్, లైక్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. నేను గ్లోది అయితే పెట్టుకోగానే ఇన్స్టెంట్ ఫేస్ మొత్తం గ్లో చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇదైతే ఆయిల్ కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట. దీని ఫార్ములా అయితే చాలా బాగుంది, లైక్ నయాసినమైడ్ది ఫాక్స్టైల్. ఐ ట్రైడ్ ఇట్ అండ్ ఐ లైక్ ఇట్ అ లాట్. త్వరగా వాడేసాను కూడా, 2 monthsలో కంప్లీట్ అయిపోయింది బాటిల్ నాకు. ఇక్కడ లిప్ బామ్ ఈజ్ మ్యాండటరీ బికాజ్ లిప్స్ ఎప్పుడు డ్రై అయిపోతూ ఉంటాయి అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐమ్ కంటిన్యూస్లీ యూజింగ్ లిప్ బామ్ అండ్ దిస్ వన్ ఈజ్ వర్కింగ్ వండర్ఫుల్. ఇది కూడా నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను, నార్మల్ లిప్ బామ్. నేనైతే ఈ మధ్య కొంచెం పొద్దున లేవగానే హాట్ వాటర్ తాగటం అలవాటు చేసుకున్నాను. ఇది వచ్చేసరికి జీరా, అజ్వైన్, సోంపు అనమాట. 3 మిక్స్ చేసిన పౌడర్, లైక్ పౌడర్ కాదు, సీడ్స్ ఇవన్నీ. దిస్ ఈజ్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ గైస్. భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడైతే అది కూల్ అయ్యేలోపు మనం ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. సో ఇది ఓట్స్ అనమాట. ఒక స్కూప్ ఆఫ్ ఓట్స్ వేసుకున్నాను నేను. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్. తర్వాత నేను కొన్ని నట్స్ వేసుకుంటాను. లైక్ యూజువల్గా ఇది నైట్ చేసుకొని పొద్దున్నే తింటారు, బట్ మనం నైట్ మర్చిపోయామన్నమాట. సో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. ఇది నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటాను. సన్ఫ్లవర్, పంకిన్ అండ్ ఫ్లాక్ సీడ్స్, నువ్వులు, ఇలా 4 లైక్ సీడ్ సైక్లింగ్ లాగా. తర్వాత కొన్ని వాల్నట్స్ నానితే మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో దీంట్లో మనం వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు ఆర్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకు మిల్క్ వేసుకుంటే క్రీమీగా బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం మిల్క్ యాడ్ చేయాలి. ఒకసారి మొత్తం ఇలా కలిపేసి, నాకైతే ఇలా క్రీమీ లైక్ ఇలా వాటరీగా ఉంటేనే ఇష్టం. మరీ గట్టిగా ఉంటే నాకు తినబుద్దే కాదు. అంతే, కొంచెం ఇట్లా వదిలేసి మూత పెట్టి ఒక 15-20 minutes అట్లా వదిలేస్తాను. ఆ తర్వాత తినేటమే. ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఇవాళ. కావాలంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. గాలేమో ఫుల్ చల్లగా ఉంది. ఎండ చూడండి ఎలా వచ్చేసిందో. యూజువల్లీ నేను ఇండియా నుంచి వచ్చి 1 week అయిందనమాట. సో ఆ 1 week వచ్చే ఫస్ట్లోనేమో 6 o'clock అలా లేచేసాను. ఇప్పుడు కూడా 6కే లెగుస్తున్నాను. అప్పుడు పొద్దున్నే రాగానే ఇలా చక్కగా ఎండ ఉండేది. ఇప్పుడేమో లేట్గా వస్తుంది అనమాట ఎండ. ఇప్పుడు 9 అవుతుంది, ఇంకా ఎండ స్టార్ట్ అయిందనమాట. లైక్ ఇదే మా కమ్యూనిటీ, చాలా గ్రీన్గా ఉంది కదా. లైక్ ఇలానే ఉంటాయి హౌసెస్. లైక్ ఎలా చూపించాలి, ఇదైతే మా ఇల్లు అనమాట. ఇప్పుడు మీరు చూసేది ఆ చెట్టు ఉంది కదా, ఇటు సైడ్ చెట్టు, అది మా ఇల్లు. సో నేను ఎక్కువగా మోస్ట్లీ ఇక్కడే వాకింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఇలా ఉంటాయి ఇల్లు. 4 houses ఉంటాయి అనమాట. లైక్ లెట్ మీ షో యూ క్లియర్లీ. ఇలా ఉంటాయి అనమాట ఇల్లు. లైక్ పైనదొక ఇల్లు, కిందదొక ఇల్లు, ఇదొకటి ఇలా ఉంటుంది ఇల్లు. మొత్తం 4 ఉంటాయి ఇలా ఒక సెట్కి. లైక్ ప్రతిదానికి 2 BHK అనమాట. 2 bed, ఒక హాల్, ఒక కిచెన్ అయితే ఉంటుంది. లైక్ ఇల్లు కొంచెం స్పేషియస్గానే ఉంటాయి అండ్ మంచిగా ఉంటాయి అనమాట. ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా ఇలాంటి ఇల్లు ఒక 100+ ఉంటాయి కమ్యూనిటీలో. సో ఇది వచ్చేసరికి మా ఇల్లు. మా ఇంటి దగ్గర ఇలా క్యూట్ చెట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది ఫొటోస్ దిగడానికి, లైక్ అలా చిల్ అవ్వడానికి. లైక్ పైన కూడా బాగుంటుంది, బట్ పైన ఉన్న వాళ్ళకి
లైక్ నడిస్తే కింద ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా, మేమైతే ఫస్ట్ నుంచి కిందనే ఉన్నామన్నమాట. సో ఇట్లా ముందు ఇలా ఫ్రంట్ ఇలా ఉంటుంది అనమాట, స్పేషియస్గా. లైక్ ఇది స్టోర్ రూమ్, ఇది ఎంట్రన్స్ అనమాట. లుకింగ్ గుడ్ నో? కమెంట్ చేయండి ఎలా ఉందో. ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి పొద్దున్న ఏదైనా వేడిగా తాగితే లైక్ మనము వేకప్ అనమాట, బాడీ కూడా కొంచెం ఎనర్జెటిక్గా మారుతుంది. సో ఏం తినకుండా కూలింగ్గా పొద్దున్నే తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. నాకైతే అలా ఉంటుంది, అందరికి అట్లా ఉంటుందో లేదో నాకు తెలీదు. అది ఇవాళ డే అంతా ఎలా జరుగుతుందో ఐ విల్ షేర్ విత్ యూ 1 by 1 టుడే. అండ్ కొన్ని ఇండియా వెళ్ళొచ్చిన తర్వాత నేను ఏం రియలైజ్ అయ్యాను అలాంటివి కూడా కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎలా ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అలా అయిపోయినాక పెట్టేద్దాం. అంటే కాల్ మాట్లాడుతూ మొత్తం తినేసా గైస్. క్యారెట్, పప్పు, పాలకూర, ఆమ్లెట్, పెరుగు అండ్ స్క్వాష్ టమాటో కర్రీ. స్క్వాష్ టేస్ట్ ఎలా ఉందంటే సొరకాయలాగా ఉంది. యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, లైక్ ఇండియా వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే జుట్టు బాగా ఊడిపోతుంది అని. లైక్ ఇక్కడ వాటర్కి హార్డ్నెస్ వల్ల లైక్ జుట్టు ఊడిపోతుంది. అండ్ తర్వాత యూఎస్లో ఉండే వాళ్ళకి చాలామందికి విటమిన్ డి లాస్ ఉంటుందంట. నాకు జస్ట్ నార్మల్గా వెళ్ళాక అన్ని ర్యాండమ్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు నాకు ఒక విటమిన్ డి షార్ట్స్ ఇచ్చారు 6 weeks వాడమని చెప్పి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, ఇప్పుడు మనము డైలీ మన బిజీ స్కెడ్యూల్లోనే ఉంటాము, బట్ పొద్దున్నే కొంచెం సేపు ఎండలో తిరగడం కానీ కొంచెం విటమిన్ డికి లైక్ సన్కి లైక్ ఓపెన్గా ఉంటే కొంచెం లైక్ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. లైక్ ఫుడ్ వల్ల అయినా అవ్వని, ఎలా అయినా అవ్వని, బట్ విటమిన్ డి అనేది ఒక మెయిన్ రీజన్. నాకైతే అస్సలు లేదు, చాలా లో ఉంది అని చెప్పారు. లైక్ 6 weeks డోసేజ్ ఇచ్చారనమాట. అండ్ తర్వాత షీ సజెస్టెడ్ టు ఆయిల్ 2 times. మనకు అవన్నీ తెలిసినవే, బట్ కానీ మనం ఏంటంటే వర్క్లో పడి ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. లైక్ మన మీద మన హెల్త్ కాన్సన్ట్రేట్ చేయం ఫస్ట్ థింగ్. సో నేనేం చెప్దాము అనుకుంటున్నానంటే, మర్చిపోకుండా మీ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి, మంచి ఫుడ్ తినండి. బయట వర్క్స్ ఉంటాయి, కాలేజ్లో వర్క్స్ ఉంటాయి, అన్నీ మేనేజ్ చేస్తూ మీ హెల్త్ని కూడా చూసుకోండి. బికాస్ మనకు తెలిసి ఇక్కడ హాస్పిటల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పి. సో అందుకే ఐ వాంట్ షేర్ దట్. అండ్ ఇక్కడికి వచ్చాక నా హెయిర్ ఇంకా ఫ్రిజీ అయిపోయింది. నాది కర్లీ హెయిర్ అనమాట. చాలా హెడ్ బాత్ చేస్తే ఇంత గుంపులా అవుతుంది. సో ఇండియా వెళ్ళినప్పుడు నేను ఏం చేశాను అంటే లైక్ ఈ పీపుల్ అండి ఈ ఇంటెన్స్ స్కిన్ లైక్ ఇంటెన్స్ షైన్ హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేశాను. యాక్చువల్లీ దీనివల్ల ఇది చాలా టైమ్స్ వస్తుంది. కొంచెం వీక్లీ వన్స్ కొంచెం ఇట్లా తీసుకొని కండిషనింగ్కి లైక్ షాంపూ చేసినాకైనా హెయిర్ మాస్క్ లాగా పెట్టేసుకోవచ్చు. ఆయిలీ హెయిర్ మీద పెట్టకూడదు. షాంపూ చేసినాక కండిషనర్ వేస్తే ఇది పెట్టుకుని ఒక 10 minutes వదిలేసి మంచిగా రిన్స్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. ఆ సాఫ్ట్నెస్ మెల్లిమెల్లిగా కంటిన్యూ అవుతుంది అనమాట. బికాజ్ ఇండియాలో ఉన్న 50 days నేను ఇది వాడాను. లైక్ వీక్లీ వన్స్ కానీ 2 weekly once కానీ అట్లా హెయిర్కి పెట్టుకున్నాను మాస్క్ లాగా. ఇదేం కండిషనర్ కాదు, జస్ట్ మాస్క్ అనమాట. ఒక 10 minutes పెట్టుకొని హెయిర్కి వదిలేసి తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ హెయిర్కి కూడా మంచి కేర్ తీసుకోండి. లైక్ ఆయిల్ వార్మ్ చేసుకుని హెయిర్కి పెట్టుకోవడం, లైక్ ఒక నైట్ పెట్టుకొని పొద్దున హెడ్ బాత్ చేయడం, లైక్ అట్లా 2 weeks once అలా పెట్టుకుంటూ ఇలా హెయిర్ మాస్క్ పెట్టుకుంటే హెయిర్ స్మూత్ అవుతుంది. అండ్ హెయిర్ అనేది కొంచెం మంచి కండిషన్లోకి వస్తుంది అనమాట. నాకైతే యూజ్ అయింది, కొంచెం బెటర్ అనిపిస్తుంది హెయిర్. ఇప్పుడు చూడండి చాలా సన్నగా అయిపోయింది. బట్ నేను ఇంటి దగ్గర నుంచి వాడుతున్నాను. చాలా వరకు హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నా హెయిర్ కేర్ రొటీన్ అవి చూపిస్తాను. లైక్ ఐ థాట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్, అందుకని చెప్పి ఇక్కడ షేర్ చేస్తున్నాను.